కాబట్టి ఇప్పుడు అధ్యక్షులుగా మన జానీ అయ్య గారిని అందరూ చప్పట్లు కొట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు అధ్యక్షుడు చెప్పిన ప్రసంగం చేయాలి, సమయం లేదు కాబట్టి నేను ప్రసంగం చేయలేదు. పిఐపి సండే స్కూల్ మీటింగ్ చేయాలి. ఆ పిల్లలు శనివారం వచ్చేది నేను లేదు, వేరొక పని వేరే ఒక సంఘ సమస్యల కోసం నేను వెళ్ళలేదు. దాన్ని బట్టి మీరు నన్ను కలవలేదు. నాకు ఒక సమయం చూసుకొని నేను కేరళకి వెళ్తున్నాను. కేరళలో వచ్చిన తర్వాత సండే స్కూల్ పిఐపి మీటింగ్ పెట్టాలి. 3 రోజులు పెట్టాలని అనుకున్నారు. మనం మాత్రం కాదు, మన తోడుగా కొన్ని సంఘములు ఉంది, ఆ సంఘములు అందరూ కలిసి ఒక చోటలు పెడతానని అనుకున్నారు. అది 3 రోజులు లేకపోతే 2 రోజులు కంపల్సరీగా పెడుతుంది. అది పిల్లలందరూ రావాలి. స్కూల్కి వెళ్ళిన మీకు సెలవు తీరిన మునుపు సమ్మర్లో పెడతాను, కొంచెం వేడి తగ్గాలి. అప్పుడు పిల్లలందరూ రావాలి. అక్కడ బైబిల్ స్టడీ ఉంది. ఒకటి మాత్రం కాదు, రకరకాల పాస్ట్ వస్తుంది. సహోదరుల కూటమిలో కూడా సహోదరులు కూడా వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. అలాగంటే ప్రోగ్రామ్ మనం తయారు చేస్తున్నాం. మీరందరూ దానికోసం ఈ రోజు నుండి ప్రార్థన గట్టిగా స్తోత్రం చెప్పండి. సండే స్కూల్ గురించి దేవునికి స్తోత్రం, పిఐపి గురించి స్తోత్రం, సహోదరి కూటముల గురించి స్తోత్రం. ప్రోగ్రామ్ ఇంకేంటమ్మా? ఫస్ట్ ఏంటైతే కథ. కావ్య అక్కడ కావ్య వచ్చి సూపర్ ఒక కథ చెప్తుంది. ఇప్పుడు చెప్పిన తర్వాత అయ్యగారికి చిన్నయ్య గారికి సంఘానికి వందనాలు చెప్పి చెప్పవా? నీ అయ్యగారి కాక వేరే ఎవరు వచ్చినా అలాగే చెప్పాలి. సరే, ఓకే. నీ దేవుడు నా దేవుడు, నీ జనం నా జనం, నీ ఎక్కడ వెళ్తే నేను అక్కడికి వస్తాను. ఆమేన్. ఆమేన్. సోదర పిల్లలకు కొన్ని కథలు నేనే చెప్తానండి, నేర్పిస్తాను. సోదరు అదే కథ ఉందండి. కథలో అది చిన్న మొక్కే అండి కథ, కానీ పెద్ద అర్థం ఉంది. కొన్ని నెంబర్ 2 యాక్షన్ సాంగ్. రాజు అక్కడ రాజు బయటికి రా. ఏ పాట? స్థలం ఉందా? యాక్షన్ సాంగ్కి స్థలం ఉందా? ఫస్ట్ చెప్పండి. అయ్యగారికి, చిన్నయ్య గారికి, అందరికి. సరే, స్టార్ట్. సరిగా చూపింది చిన్నవేళ అదే. నీ గట్టిగా పాడు, పర్లేదు. In my heart, in my home, in my school, in my car, when I'm eating lunch, in the shops, in my church. Oh, I got the joy of the Lord. I got the joy, 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 joy of the Lord. I got the joy of the Lord in my heart. I got the joy, 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 joy of the Lord. I got the joy of the Lord in my heart. In my room, in my garden, at my friends, at my nan's, when I'm playing games, in the day, in the evening.
అందరి పళ్ళు లేని వాడే వాసన సౌండ్ ఎక్కడ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెప్పు. అయ్యగారికి చిన్నయ్య గారికి ఇద్దరికి వందనాలు. చెయ్యి ఇలాగ చూపించాలి ఇలాగా. నీ చైర్ కూర్చొని ప్రాబ్లం లేదు, కాలు చైర్ మీద కూర్చోకూడదు. కాలు ఇది కూర్చోడానికి కొందరికి ఎప్పుడు తెలియదు. కాలు కూడా నిలబెట్టు, కాలు పట్టు. ఓకే సరే, ప్రసంగం ఇప్పుడు మన చెల్లి భాను వచ్చి వాక్యం చెప్తున్నారు. త్వరగా భాను వేసో వాక్యం కొడుకు వాక్యం చెప్పాలి. నాకు తెలియదు, నేను నేర్చుకోవడం లేదు. క్షమించమని సంఘానికి వచ్చిన వారం ఇంకా వచ్చిన ఏపీకి నాకు చెప్పు. ఓకే సరే, మనం ఒకసారి క్షమించాలి. వచ్చిన వారమే కరెక్ట్గా చెప్తుంది. ఓకే వచ్చిన నెల ఆయన ముందుకు మా ఇంటి దగ్గర నేను నేర్పిస్తాను. ఓకే సరే, ఇంకా నువ్వు చదివినవాడు దేవి సూర్య. న్యూస్ చదువుతుంది దేవి. ముఖ్యాంశాలు. న్యూస్ చదువుతుంది దేవి సూర్య. ముఖ్యాంశాలు: ప్రతి నెల జరుగుతున్న సువార్తలు, ప్రతి వారం జరుగుతున్న గృహ కూడికలు, చర్చి ప్రతిష్టత, ప్రధానం, ఇంకా పెళ్లి. వార్తల వివరణ: 9వ తారీఖున సువార్తలు 3 గ్రామాల సువార్తని దర్శించారు. చంద్రపేట చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలు. అందులో 60 మంది సువార్త చేశారు. రాయగడ సంఘం నుంచి 10 మంది వెళ్ళారు. గృహ కూడికలు: దేవి వాళ్ళ ఇంట్లో గృహ కూడిక జరిగింది. అందులో సంఘ బిడ్డలు పాల్గొన్నారు. ప్రభు గారి ఇంట్లో గృహ కూడిక జరిగింది. అందులో సంఘ బిడ్డలు పాల్గొన్నారు. గత ఆదివారం కొల్లార దగ్గరలో ఉన్న ఒక చర్చిలో ప్రతిష్టత జరిగింది. దానికి పెద్దయ్య గారిని చిన్నయ్య గారిని ఆహ్వానించారు. వాళ్ళతో మోహన్ గారు వెళ్ళారు. అక్కడ గొప్ప విడుదల జరిగింది. 8 దురాత్మలు బయటకు వచ్చి గొప్ప విడుదల అక్కడ జరిగింది మరియు ప్రేమ విందు పెట్టారు. ప్రధానం: సుజాత గారి ఏకైక కుమార్తెకు, అరుణ గారి ఏకైక కుమారులకు ప్రధానం 27 3వ నెల 2024న ప్రధానం చేయబడింది. అందులో సంఘ బిడ్డలందరూ పాల్గొన్నారు. పాస్టర్ సిఎల్ జానీ, పాస్టర్ అజిత్ జానీ ద్వారా అది జరగబడింది. 4వ నెల 2024న దేవికి మరియు సూర్యకి వివాహం జరిగింది. పాస్టర్ సిఎల్ జానీ అండ్ పాస్టర్ అజిత్ గాను ద్వారా జరిగింది. అందులో విక్రమపురం సంఘం, పుట్టూరు సంఘం, ఎర్ర సౌదవలస సంఘం, రాయగడ సంఘం, అందరు సంఘ బిడ్డలందరూ అందులో పాల్గొన్నారు. ఉన్న కార్యక్రమాలన్నీ చేశారు. ఈ నెల 28
29, 30 విక్రమంపల్లి ఉపవాస ప్రార్థనలు జరగబడుతున్నాయి. ఆశించిన వాళ్ళు వెళ్ళాలి. ఇంతటితో వార్త సమాప్తం. చివరి ప్రోగ్రామ్ రెండు ఉంది. ఒకటి బైబిల్కి సార్ త్వరగా వచ్చి చెప్పాలి, సమయం లేదు, ఎక్కువ చెప్పకూడదు. ఎండ సర్మడ అక్కడ ఇంగ్లీష్ రెడీ అయింది లేదు కావ్య వచ్చిన వారంలో పాట పాడాలి. మీ ఇంటికి రావాలి, మీకు తెలియదు కదా, అన్నయ్య గదికి వస్తే నేర్పిస్తుంది. లేకపోతే మొబైల్ ఉంటుంది కదా, కొట్టితే చూపించు. సంఘ పాస్టర్కి, చిన్నయ్య గారికి, అలాగే వైపీ అధ్యక్షుడికి దేవుని పేరున వందనాలు. ఈరోజు నాకు ఇవ్వబడింది క్విజ్. ఎక్కువగా ప్రిపేర్ చేయలేదు, అయినా చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏమంటారు? ఓల్డ్ టెస్ట్మెంట్ పాత నిబంధనలో ఆఖరి వాక్యంలో ఆఖరి వాక్యం లాస్ట్ రాయబడిన పదం ఏంటి? లాస్ట్ పదం పాత నిబంధనలో చివరి పదం ఏంటి? చివరి పదం ఏంటి? చెప్పండి. ఆమేన్ 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 కాదు. కంట్రీ మలాకి 4:6 శపింపబడును, లేదంటే శ్రపింపబడును అని రాసింది. శాపం అనేది లాస్ట్ వర్డ్. సో ఫస్ట్ ఉన్నది. సెకండ్, యేసు ప్రభు దగ్గర రాత్రి ఎవరు వచ్చారు? నికోదేమస్. యోనా 3:3 ఉంది. ఓకే, యేసయ్య ఆదరణకర్త అని ఎవరికి చెప్పారు? ఎవరికి పిలవబడ్డారు? క్రీస్తు యేసు మంచి సైనికుడు ఎలాగా అవుతారు? శ్రమలు అనుభవించువారు. 2 తిమోతి 2:3-4 అధ్యాయం చదివితే అక్కడ రాసింది శ్రమలు అనుభవించువారు క్రీస్తు యేసునందు మంచి సైనికుడు అవుతారు. సమాధానం అని ఒక అతని పేరు బైబిల్లో. తర్వాత ఎలీషాకి ఆఖరిగా ఏమడిగాడు? 2 రాజులు 2:9 రాసింది. బాబెల్ గోపురం పని ఆగడానికి దేవుడు ఏం చేశారు? భాషను చెదరగొట్టారు, భాష కలిపేశారు. వేరే వేరే భాష నుంచి భాష మార్చుతారు. వేరే వేరే భాష నుంచి ఆదికాండం 11:9 రాసింది. తర్వాత దావీదు గొర్రె కాపరిగా ఉన్నప్పుడు మేకలకి చంపడానికి 2 జంతువులు వచ్చింది. నేను ఈజీగానే పెట్టాను, కష్టంగా పెట్టలేదు. మీరు అది అనుకోకండి, కష్టంగా ఇస్తాను అనుకోకండి, ఈజీగానే ఇస్తాను. ఎందుకంటే ఈజీ నుంచి టఫ్ వెళ్తేనే బాగుంటది. మీకు ఆన్సర్ నాది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, మీకు తెలుగులో నేను చేసి చెప్తున్నాను. మీకు ఎలా అర్థమవుతుందో మనకు తెలియదు, ఓకే పర్వాలేదు. ఎన్ని మంది కుష్ఠులు వచ్చి దేవుడి దగ్గర ఎంతమంది కుష్ఠ రోగులు దేవుడి దగ్గరికి వెళ్ళి స్వస్థత పొందారు? 10 మంది. ఓకే,
అందులో ఎంతమంది దేవుడు లూకోస్ 17:18 ఉంది. ఓకే, థ్యాంక్ యూ. స్తోత్రం. ఎక్కడ కావ్య కమాన్ ప్లీజ్ సాంగ్. కావ్య నీ సర్మలు ఏదో వచ్చిన నేను నీ పాడాలి, అర్థమైందా? సైకిల్ ఎత్తుకి పూలకు మొత్తం తిరగడానికి తెలిసి పడు పడు పడు. ఓకే, థ్యాంక్ యూ. చెప్పడొకటి అయితే గట్టిగా గట్టిగా గట్టిగా. చిన్నపిల్లలు ఇంగ్లీష్ పాట పాడుతున్న సంవత్సరం ఆమె నేను రిపోర్ట్ త్వరగా చదవండి. రిపోర్ట్ ఆదికాండంలో నుంచి ఒక వివరణ. ఈ పుస్తకం ఆదికాండంలో 2 నిమిషాలకు తగ్గొడుస్తాను. ఆదికాండంలో జరిగిన 2 విషయాలు: దేవుడు మానవులు, దేవుడు ఇశ్రాయేల్. ఏంటండి? దేవుడు మానవులు, దేవుడు ఇశ్రాయేల్. దేవుడు మానవుల కింద వచ్చేది, దేవుడు సృష్టిని ప్రారంభించింది. ఓకే. రెండోది శాపం గురించి రాయబడి ఉంది. మూడోది రక్షణ గురించి రాయబడి ఉంది. నాలుగోది దేశముల గురించి రాయబడి ఉంది. 4 విషయాలు దేవుడు మానవుల్లో. 1 సృష్టి, 2 శాపం, 3 రక్షణ, 4 దేశం. సృష్టి గురించి ఒక ఉదాహరణ చెప్తారా? ఆదామవ్వల సృష్టి కాదా? శాపం గురించి ఒకటి చెప్పండి. శాపం. రక్షణ గురించి ఒకటి చెప్పండి. ఆదికాండంలోనే. నో 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 రక్షణ 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 అయ్యగారు ఇందాక చెప్పారు వాక్య పరిచయంలో ఒకటి పేరు చెప్పారు. నోహా తన కుటుంబం రక్షణ. దేశం గురించి అది కూడా చెప్పింది. ఆమె చెప్పింది భాషని చెదరగొట్టేసరికి అందరూ రేట్ అయిపోయారు. దేశం గుర్తుకొచ్చింది. ఓకే. దేవుడు మానవుల గురించి అర్థమైందా? 1 సృష్టి, 2 శాపం, 3 రక్షణ, దేశం. ఓకే. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలుకి ఉన్న దాంట్లో మనం చూద్దాం. దేవుడు ఇశ్రాయేల్లో మొదటి వ్యక్తి ఎవరిని దేవుడు ఉంచుకున్నారు? అబ్రహాముని దేవుడు ఉంచుకున్నారు. ఓకే. రెండోదిగా ఉన్న వ్యక్తి ఇసహాకు. మూడోదిగా ఉన్న వ్యక్తి యాకోబు. నాలుగోది ఉన్న వ్యక్తి 12 గోత్రాలు. చెప్తారా? దేవుడు ఇశ్రాయేలుకు ఉన్న విభజన: 1, 2, 3, 4, 12 గోత్రం. 12 గోత్రాలు ప్రాధాన్యత కలిగేటట్టుగా యోసేపును మనం చూడొచ్చు. 4 వ్యక్తులు: అబ్రహాం, ఇస్హాక్, యాకోబ్, యోసేపు. యాకోబు యొక్క పేరే దేవుడు ఇశ్రాయేల్గా మార్చారు. తనలో నుంచే 12 గోత్రం వచ్చింది. 12 గోత్రములో శ్రేష్టత చెందేవాడిగా యోసేపుని మనం చూస్తున్నాం. ఓకే. ఓకే. ఇదే ఆది కాండంలో ఉన్న వివరణ. అర్థమైందా? 2 పేపర్లు ఉన్నాయి, కావాలని చూసుకోండి వాళ్ళు ఒకసారి. అర్థమైందా? ఆది కాండానికి ఉన్న వివరణ 2 రీతిగా: దేవుడు మానవులు, దేవుడు ఇశ్రాయేల్. మానవుల కిందకి ఏమేమి వచ్చింది? సృష్టి వచ్చింది, శాపం వచ్చింది, రక్షణ వచ్చింది, దేశం వచ్చింది. ఓకే. దేవుడు ఇశ్రాయేల్ మధ్యలో వచ్చింది. అబ్రహాం వచ్చాడు, ఇస్హాక్ వచ్చాడు, యాకోబు వచ్చాడు. 12 గోత్రాలు వచ్చాయి. 12 గోత్రంలో దేవుడు ఒక్కనే ఎంచుకున్నారు. దేవుడు దీని ద్వారా అందరినీ దీవించును గాక. దేవుడు నామానికి వందనాలు. పెద్దయ్య గారికి, చిన్నయ్య గారికి వందనాలు. సంఘం అందరికీ వందనాలు.
మూడో నెల 2024 పిలుపు మీటింగ్ జరిపించడానికి సహాయం చేసిన దేవునికి స్తోత్రం. ఆ దినం అధ్యక్షుడిగా ప్రభు గారు కార్యక్రమం నడిపించారు. ప్రార్థన మరియు పాట సంఘం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత కథ అబిగేల్ చెప్పారు. యాక్షన్ సాంగ్ కావ్య చేశారు మరియు అన్న చేశారు. జయమ్మ హెబ్రీలో 12:1-3 వరకు ప్రసంగం చేశారు. తర్వాత న్యూస్ రావి గారు చెప్పారు. తర్వాత నవీన్ గారు బైబిల్ క్విజ్ చేశారు. అందులో 10 ప్రశ్నలకి 5 పాయింట్స్ సంఘానికి 5 పాయింట్స్ క్విజ్ మాస్టర్కి వచ్చాయి. తర్వాత హెబ్రీలో 12 నెలల పేర్లు సరస గారు చెప్పారు. లాజర్ ఇంగ్లీష్ సాంగ్ పాడారు. తర్వాత స్పెషల్ ప్రోగ్రామ్ ప్రభు గారు చేశారు. ముగింపు ప్రార్థన పాస్టర్ అజిత్ జాన్ గారు చేసి ఆశీర్వాద ప్రార్థన చేశారు. ఆ మీటింగ్ లో పాల్గొన్న ప్రజలు 63 మంది మరియు ఆ ధనం వచ్చిన కానుకలు 350 రూపాయలు. రిపోర్ట్ పాస్ చేయాలా? ఎవరెవరు ఏదైనా తప్పు ఉందని చెప్పాలి. మీరు రిపోర్ట్ పాస్ చేయాలంటే ఉదయం అన్నట్టు పాస్ ఎవరో చెప్పారు పాస్ ఇంకా ఎవరు? సరే సరే అండి. ప్రోగ్రామ్ మే 26వ తారీఖు నెక్స్ట్ కథ ఎవరు? స్టోరీ బాబు రాహుల్ రితిక్ రాహుల్ కిలాడి. సరే రాహుల్ రాసా. ఇంకా యాక్షన్ సాంగ్ లేదు కావ్య నువ్వు చేయొచ్చు కదా ఆ పేర్లు చూసేస్తాం. తర్వాత మెసేజ్ బాగున్నాయి. ఈసారి ఎక్సెప్ట్ లేదు. పాట పాడతావా? పాట పాడుతుంది. ఆయన పేరేంటి? శేఖ. కేరళ న్యూస్ ఈసారి ఎవరు మర్చిపోయి రాలే. ఎవరు రాలే? ప్రేమ బైబిల్ కేసు నేను స్పెషల్ ప్రోగ్రామ్ ప్రభు ప్రింట్ చేసిస్తాను. అదే చదవండి. సింపుల్ గా అయిపోతాయి, కష్టమే. స్పెషల్ ప్రోగ్రామ్ ప్రభుదాస్ ప్రభుదేవా ఇస్రాయేల్ 10 సార్లు సడుగులు చేశారు. ఎక్కడెక్కడ చేశారు ఎవరు చెప్తారు? సరస. సరే సరస. తెలియలేకపోతే ఇంటికి అభి యాక్షన్ సాంగ్, అన్ను యాక్షన్ సాంగ్ పేరుకి అన్ను స్పెషల్ ప్రోగ్రామ్ అన్ను యాక్షన్ సాంగ్. ఎవరు? స్పెషల్ ప్రోగ్రామ్ ఆన్లైన్ నుంచి కేటా గూగుల్ మీట్. ఓకే ఏం కావాలి? సాంగా పాడతావా చేస్తావా? ఇంగ్లీష్ సాంగ్. ఇంగ్లీష్ సాంగ్. స్పెషల్ సాంగ్ రాస్తాను. స్పెషల్ సాంగ్ రాస్తే మీకు ఇంగ్లీష్ నీ పాడాలి. ఇంగ్లీష్ శర్మిల. సీనియర్ అఖిల జూనియర్ అఖిల ఎక్సెప్షన్ అయిపోయింది. తర్వాత అది కాదు గోత్రములు 12 గోత్రాల పేరు. హిందూ ఉన్నావా? మే 26 ఉందండి. ఒక ప్రోగ్రాम చెప్పి ఇస్తాను నేను. कमें 2 जन अच्छे की कैफे तुम्हारे स्कूल को लो बोले वो. हाँ ठीक है चलो. सही ओके है हाँ सीनियर क्लास स्पेशल प्रोग्राम. ओके 12 గోత్రాల పేరు ఎవరు? 12 గోత్రాల పేరు ఎవరు? హిందూ. సరే ఓకే. ప్రార్థన అయిపోయింది. కాಣಿకెళ్ళి పాట పాడితే కాಣಿకెళ్ళి
ఇచ్చి వెంటనే కూడా సరే ప్రార్థన అందరూ కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. పిఐపి నడిపించడానికి సాంగిన స్తోత్రం. ప్రోగ్రామ్ చెప్పిన పిల్లలకు దీవించండి. చెప్పలేని వాడికి కూడా దేవుడు దీవించండి. రాబోయే దినంలో వారు కూడా చెప్పాలి. దేవుని కొరకు నిలబడగట్టి సాధ్యం. నీ పిల్లలు పిఐపి కోసం ఇచ్చిన కాணிకల కొరకు దేవుడు దీవించండి. ఆశించి దేవుడు మేలు చేసిన స్తోత్రం. అందరికీ దీవించిన స్తోత్రం. యేసునామములో అడిగి పెడుతున్నాను తండ్రి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాలను దేవుడు సాహసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మన అందరి తోడే ఉండి మమ్మల్ని నడిపించిన గాక. 3 సారి గట్టిగా దేవుడు